హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ లాక్డౌన్లో పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదండి. అది కూడా కేక్ అంటే చాలా ఇష్టం కదా. ఈ కేక్ చేయడానికి ఓవెన్ కానీ, బటర్ కానీ, ఎగ్ కానీ ఎలాంటి పిండి కూడా మనకు అవసరం లేదండి. ఇంట్లో ఉండే చాలా తక్కువ ఐటమ్స్తో ప్రిపేర్ చేయొచ్చు. అది కూడా బేకరీ స్టైల్లో చేసేసుకోవచ్చు అండి టేస్టీగా. ముందుగా దానికి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. చూడండి ఇలా సన్నగా ఉంటుంది కదా, ఉప్మా చేస్తాం కదండి బొంబాయి రవ్వ, అది 1 కప్పు తీసుకోవాలి. మీరు కప్ అయినా సరే, గ్లాస్ అయినా సరే అండి, ఒక కొలత ప్రకారమే తీసుకోవాలి. మీరు రవ్వ దేంతో తీస్తారో దాంతోనే 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. బాగా మంచి పెరుగు వేసుకోవాలండి. తీయకుండే పెరుగు, పుల్ల పెరుగు అస్సలు వేయొద్దు. ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. మీ దగ్గర ఒకవేళ బేకింగ్ పౌడర్ లేనట్లయితే కూడా బేకింగ్ సోడా ఒక 3/4 స్పూన్ వేసుకుంటే కూడా సరిపోతుంది. ఇందులో మంచి ఫ్లేవర్ కోసం మీరు కావాలంటే వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు, లేకపోతే ఇలాచి పొడి కూడా వేసుకోవచ్చు. ఇందులో 3/4 కప్పు పాలు అండి, కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. చల్లగైన పాలే వేయండి, వేడి పాలు అస్సలు వేయొద్దండి. ఇది మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. స్మెల్ లేకుండా ఉంటుంది కదా, ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఇలా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మినిమం అంటే ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. 15 నిమిషాలకంతా చక్కగా పిండి అంతా కూడా చక్కగా నానుతుందండి. రవ్వ అంతా చూడండి గట్టిగా వచ్చింది. మరొకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని, మీరు కావాలంటే ఒకసారి మిక్సీ కూడా పట్టుకోవచ్చండి, ఇంకా బాగా పేస్ట్ లాగా వస్తుంది మెత్తగా. ఇప్పుడు ఇలా 2 బౌల్లోకి తీసేసుకోవాలి. మనం 2 కలర్స్ వేస్తున్నామండి కాబట్టి ఒక బౌల్లో వైట్ ఉండాలి, ఒక బౌల్లో ఇలా కోకో పౌడర్ వేసుకోవాలి. మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే కూడా పర్వాలేదండి. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, అది తీసుకోవచ్చు. సన్ రైస్ అన్నా తీసుకోవచ్చు, లేకపోతే బ్రూ కాఫీ పొడి అన్నా తీసుకోవచ్చు అండి. ఇదంతా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే ఈ స్పూను ఇందులోనే పెట్టేసుకొని మరొక స్పూన్ దీంట్లో పెట్టుకోవాలండి. కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకొని ఇడ్లీ ప్లేట్ తీసుకొని దీనికి కాస్త నెయ్యి అన్నా ఆయిల్ అన్నా ఇలా అప్లై చేసుకోవాలి. ఇదంతా ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి తీసుకొని వైట్ తీసుకోవాలండి. ఫస్ట్ ఇలా స్పూన్తో తీసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా ఇడ్లీ ప్లేట్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఈ కలర్ వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మీరు ఇలా స్పూన్తో తీసుకొని వేసుకోవాలి. ఇది నెమ్మదిగా వేసుకోవాలండి. చూడండి ఇలా స్లోగా వేయాలి, అప్పుడే డిజైన్ అనేది మనకు చక్కగా వస్తుంది. ఫాస్ట్గా వేయకండి, స్లోగా వేసారంటే చక్కగా వస్తుంది. ఇలా స్పూన్తోనే వేయండి, చక్కగా వస్తుందండి డిజైను. చూడండి ఇలా స్లోగా వేయాలి, అప్పుడే రౌండ్ షేప్లో వస్తుంది. వేసేటప్పుడు నెమ్మదిగా వేసుకోండి. ఒక్కొక్క లేయర్ ఇలా వేసుకుంటూ రావాలి. పైకి వేయకండి, మరి ఒక 3/4 వరకు వేస్తే సరిపోతుంది. అలాగే మన ఛానల్లో చాలా వెరైటీ కేకులు ఉన్నాయండి, అలాగే స్వీట్స్ ఉన్నాయి, అలాగే వడియాల రెసిపీస్ కూడా ఉన్నాయండి. సమ్మర్ కాబట్టి వడియాల రెసిపీస్ కూడా ఒకసారి చూడండి, చాలా చక్కగా వస్తాయి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా. చూడండి ఇలా ఒక్కొక్క లేయర్ ఇలా వేసుకుంటూ రావాలి. నెమ్మదిగా వేసారంటే మంచి రౌండ్ షేప్లో కనిపిస్తుందండి మనకి లేయర్ కూడా. చూడండి ఇలా స్లోగా వేసుకోవాలి. ఇంట్లో పిల్లలకు స్నాక్ లేనప్పుడు కూడా చాలా తక్కువ సమయంలో చేసి ఇవ్వచ్చండి. అలాగే ఇది ఒక 2-3 రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు అండి. బయట పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచారంటే ఒక 5-6 రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. చూడండి అంతా ఇలా ఫిల్ చేసుకున్నాం కదా, చూసారా లేయర్ చక్కగా కనిపిస్తుంది. ఇప్పుడు టూత్ పిక్తో ఇలా చిన్నగా డిజైన్ చేసుకోవాలి. చూడండి ఇలా స్లోగా ఇలా లైన్స్ లాగా వేసుకుంటూ రావాలి. ఇలా లైన్స్ లాగా వేసే ప్రతిసారి స్టిక్కుని ఇలా తుడుచుకోవాలండి, చేత్తో ఇలా తుడిచేసుకోవాలి, అప్పుడే డిజైన్ చక్కగా వస్తుంది. చూసారా ఇలా చేతికి తుడుచుకుంటూ ఇలా సన్నగా మనం డిజైన్ లాగా వేసుకోవాలండి, లైన్స్ లాగా. చూడండి లైన్స్ వేయడం వల్ల ఎంత చక్కగా ఫ్లవర్ లాగా కనిపిస్తుందో డిజైను, చాలా చక్కగా వస్తుందండి. స్లోగా మీరు పిండి వేసుకుంటే మిగతా అన్నీ కూడా ఇలా ఫిల్ చేసుకొని ఇలా స్టిక్తో డిజైన్ చేసేసుకోవడమే. చూడండి చక్కగా డిజైన్ అనేది అన్నిటికీ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకున్నాను నేను. మీరు కావాలంటే కాస్త మందంగా ఉండే గిన్నె తీసుకోవచ్చు అండి, లేకపోతే కుక్కర్ కూడా తీసుకోవచ్చు. కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇడ్లీ ప్లేట్ని పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకోవాలండి. సైడ్లో ఎక్కడ కానీ గ్యాప్ అనేది ఉండకూడదు. ఫుల్గా కవర్ చేసుకుని సిమ్లో ఉంచుకొని 15 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఎక్కువ సమయం వద్దండి, 15 నిమిషాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. అది కూడా సిమ్లోనే ఉడికించుకోవాలండి. చూడండి చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇలా టూత్ పిక్తో చెక్ చేసుకోండి. చూడండి చక్కగా అంటుకోకుండా వచ్చింది. చూసారా 15 నిమిషాలు పెట్టానండి, సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు వీటిని వెంటనే తీసుకొని కింద పెట్టేసుకోవాలి. వీటిని వెంటనే కింద దింపి పెట్టేసేయాలండి, వేడిపైన అస్సలు పెట్టకండి. ఒక 5 నిమిషాల పాటు చల్లార్చుకుందాం. చూడండి 5 నిమిషాలకంతా కాస్త చల్లగా అయిపోయింది.
ఇప్పుడు ఇలా తీయంగానే చక్కగా వచ్చేస్తుందండి. మనం కిందన కాస్త నెయ్యి అప్లై చేసాం కాబట్టి అంటుకోకుండా చక్కగా వస్తుంది. చూడండి డిజైన్ ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. సేమ్ ఈ డిజైన్తో కేక్ అసలు మనకు బేకరీలో కూడా దొరకదండి. కానీ మనం ఇంట్లోనే ఈజీగా ఈ కేక్ అనేది డిజైన్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇంట్లో ఎగ్ లేకపోయినా పర్వాలేదు, బటర్ లేకపోయినా పర్వాలేదు, ఎలాంటి పిండి కూడా లేకపోయినా పర్వాలేదు, అది కూడా ఓవెన్ కూడా అవసరం లేదండి. చూసారు ఎంత చక్కగా మన కేక్ అనేది రెడీ అయిపోయింది ఇడ్లీ కుక్కర్లో. ఇది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చూస్తున్నారా, నొక్కుతుంటే ఎలా స్పంజీగా ఉందో. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తా. చూడండి లోపలంతా కూడా ఇంకా ఎంత స్పంజీగా ఉందో. చూడండి లోపలంతా కూడా ఎంత సాఫ్ట్గా ఉందో. డిజైన్ కూడా చక్కగా వచ్చింది కదండి. లేయర్ లేయర్ కనిపిస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ లాక్డౌన్లో మీ పిల్లలు కూడా ఇదే విధంగా చేసి పెట్టి ఎలాగొచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మొదటిసారి మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.